ఈ రోజు గురువారం నాడు ఐపీఎల్ 2025 సీజన్లో ఒక అద్భుతమైన మ్యాచ్ జరగబోతుంది. ముంబై అలాగే హైదరాబాద్ జట్ల మధ్య ఇప్పటి వరకు అయితే ఒక్కసారి కూడా ఐపీఎల్ మ్యాచ్ ఈ సీజన్లో అయితే జరగలేదు. అయితే దాంతో చాలా ఉత్కంఠభరితంగా సాగుతోంది. కారణం ఏంటి అంటే ఇటు ముంబై జట్టు కానీ అటు హైదరాబాద్ జట్టు కానీ పోయిన వాళ్ళ మ్యాచెస్లో చాలా కష్టపడి రావాల్సిన మ్యాచ్లో గెలవాల్సిన మ్యాచ్లో ఖచ్చితంగా గెలుపుని సాధించుకుని రేస్లో ఉన్నారు ఇంకా. అయితే ఈ 10వ స్థానంలో ఉన్న హైదరాబాద్ జట్టు 8వ స్థానానికి, 8వ స్థానంలో ఉన్న ముంబై జట్టు 6వ స్థానానికి అలాగా మారుతూ వచ్చారనమాట. అయితే ఇక విషయంలోకి వచ్చినట్టయితే ఈ రోజు మ్యాచ్ అనేది ఈ ఇరు జట్లకు చాలా కీలకం. ఒక మాటలో చెప్పాలి అంటే హైదరాబాద్ జట్టుకు ఇంకా కీలకం అని చెప్పాలి. కానీ హైదరాబాద్ జట్టు ముంబై జట్టుని కనుక పక్క పక్కన పెట్టి చూస్తే వాంఖేడే స్టేడియంలో జరిగే ఈ మ్యాచ్కి ముంబై జట్టుకి ఎక్కువగా అడ్వాంటేజ్ ఉందని చెప్పుకోవాలి. ఎందుకంటే ముంబై జట్టుకి బౌలర్స్ చాలా స్ట్రాంగ్గా ఉన్నారు, కానీ బ్యాట్స్మెన్స్ సరిగ్గా ఆడాల్సిన సమయంలో ఆడితే బాగానే ఉంటుంది. కానీ హైదరాబాద్ జట్టు అసలు జట్టుగానే బౌలర్స్ చాలా వీక్గా ఉన్నారు. బ్యాట్స్మెన్స్ రాణిస్తేనే హైదరాబాద్ జట్టు గెలిచే అవకాశాలు ఎక్కువగా ఉంటుంటాయి. అయితే ఇక ఈ క్రమంలో ముంబై జట్టును ఎదుర్కోవడం కోసం హైదరాబాద్ జట్టు ఒక మార్పు చేయబోతున్నట్టు అర్థమవుతోంది. ఆ మార్పు మరి ఇంకేదో కాదు, ఫాస్ట్ బౌలర్ అయిన రాహుల్ చాహర్ ను రంగంలోకి దింపుతున్నారు. గత కొన్ని రోజులుగా హైదరాబాద్ జట్టు బౌలర్ అయిన అన్సారీ ఆశించినంత మేర ఎక్కువగా ఆటలో ప్రభావితం చూపించలేకపోతున్నాడు. అందుకని హైదరాబాద్ జట్టు ఈ నిర్ణయం తీసుకుంటున్నట్టు అర్థమవుతోంది. మరొక వైపు ముంబై జట్టు మాత్రం ఎలాగైనా సరే ఈ మ్యాచ్ ని భారీ తేడాతో గెలిచి పాయింట్ల పట్టికలో దూసుకెళ్లాలని అనుకుంటోంది. ముంబై జట్టు కనుక ఈ మ్యాచ్ ని భారీ తేడాతో గెలిస్తే మాత్రం ముంబై జట్టు ఇప్పుడు ఇక ప్లే ఆఫ్ రేస్ లోకి దూసుకొస్తున్నట్టే. ఇక మరొక వైపు ముంబై జట్టు కనుక చూసుకున్నట్టయితే బ్యాట్స్మెన్స్ కనుక కరెక్ట్ గా రాణించినట్టయితే మాత్రం హైదరాబాద్ జట్టును ఓడించడం అంత కష్టతరం ఏమీ కాదు. అయితే ఒక్కొక్కసారి అదృష్టం ఎవరి వైపు వెళ్తుందనే విషయం పైన కూడా మనం క్లారిటీగా చెప్పలేం. కాబట్టి రాహుల్ చాహర్ ని కనుక హైదరాబాద్ జట్టులో తీసుకుంటే మాత్రం ఖచ్చితంగా రాహుల్ చాహర్ మ్యాచ్ గేమ్ చేంజర్ అవ్వచ్చు.